ఇన్ని మూవీస్ చేశారు కదా సార్. హ్మ్. అంటే మీకు నచ్చిన క్యారెక్టర్ ఏంటి అందులో? మీరు చేసిన మూవీస్‌లో? నేను చేసిన మూవీలో నాకు నచ్చిన క్యారెక్టర్ అని చెప్పానంటే యాహ్, ముఖ్యంగా 'రాకాస'లో మంచి క్యారెక్టర్ పడ్డదసలది. అవును. దానిలో ఒక 2 సీన్‌లు కట్ ఒక అయిపోయినాయి. డైలాగ్ ఉంటది కదా! ఆ డైలాగ్ హ్మ్. చెప్పండి సార్. అంటే వాళ్ళ చెల్లి ఎంత బాగా చూసుకుంటున్నాడు అని ఒక డైలాగ్ ఉంటది. అవునవును. ఆ డైలాగ్ భలే అసలు ఆడియన్స్ అయితే ఫుల్ నవ్వుకున్నారు. అవును. ఆ డైలాగ్‌కి. అయితే సో, ఆ డైలాగ్ దీని చెప్పండి సార్. డైరెక్టర్ మానస శర్మ గారు. ఆ! అవును. అసోసియేట్ గారేమో సిద్ధు గారు. అవును. వాళ్ళిద్దరుండి సార్ మీరు ఆడిషన్‌లో ఇచ్చిన ఎక్స్‌ప్రెషన్స్ బాగా వచ్చింది సార్. ఓహ్! మేడం ఆ ఎక్స్‌ప్రెషన్ కావాలంటున్నది. ఓహ్! డైలాగ్ ఉంటది మీకు రండి సార్ అని చెప్పి వాళ్ళు పిలిసారు. ఓహో! రమ్మన్నారు. ఓకే. రమ్మంటే వెళ్ళిన తర్వాత నా డైలాగ్ ఏంటి చెప్పండి, నా డైలాగ్ ఏంటి చెప్పండి అంటే, డైలాగ్ నేను చెప్పను సార్. ఆ! మేడమే మీకు టైమ్‌కి ఇస్తారు. ఓహో! మీరు ఆ డైలాగ్ వినండి. ఎందుకంటే మేడంకు నేచురల్‌గా రావాలని చెప్పని ఆలోచిస్తుంటది. ఓహో! మీకు ముందే చెప్పేస్తే మీరు దాన్ని ఇంకేదో చేస్తారు కాబట్టి నేచురల్‌గా చెప్పండి అక్కడికి వెళ్ళిన తర్వాత పెద్ద ప్రాబ్లమ్ లేదు సార్ అని చెప్పి అన్నారు. ఓహో! అన్న తర్వాత ఓకే. అక్కడికి వెళ్ళాను. వెళ్ళి మే షూట్ టైమ్‌లో మేడం వచ్చి తీరా అంటే మన సాంగ్ జరుగుతుంది. సాంగ్ షూట్ జరుగుతుంది మొత్తం అంతా గూడా. హ్మ్. ఆ సాంగ్‌లో చిన్న చిన్న డైలాగ్స్ అవి ఉంటాయి. ఓకే. నేను కనిపిస్తూ ఉంటా. నా ప్రజెంటేషన్ ఉంటది దానిలో. హ్మ్. ఆ తర్వాత తీరా సాంగ్ అంతా అయిపోయిన తర్వాత హీరోతోని హీరోయిన్ మాట్లాడే టైంలో హ్మ్. హీరో అక్కడికొచ్చి ఉంటాడు నిలబడతాడు. అవును. హీరోయిన్ ముందర. అవును. సారీ సెకండ్ హీరోయిన్ ముందర. అవును. నిలబడ్డప్పుడు "ఏంటి ఇలా చేసావు? నన్నెందుకు మోసం చేసావు?" అంటే మా నాన్న వల్ల అని చెప్పనంటది. ఆ! మా మీ మీ అంటే అప్పుడు ఆ హీరో గారు నా వైపు చూస్తారు. అవును. చూసినప్పుడు నేనన్న డైలాగ్ ఏంటంటే, అంటే వాళ్ళిద్దరూ ఉండే విధానాన్ని చూసి అవును. హీరో, అన్న హీరోయిన్‌లు చెల్లెలు. ఇద్దరు కలిసి ఓ అన్నా చెల్లెలు లెక్క ఉన్నారని చెప్పి అనుకుంటూ చూసావని వాళ్ళిద్దరు ఎంత అన్యోన్యంగా ఉన్నారు. అన్నా చెల్లెల మాదిరిగా ఉన్నారు. అయినా మన సుకన్యకి ఎవరున్నారు చెప్పు? వీడు తప్ప. ఆహ్, సొంత సొంత చెల్లిలా చూసుకుంటాడే మన సుకన్యను అవును. అని చెప్పని ఇట్లా అన్నా. సార్ ఇవే ఎక్స్‌ప్రెషన్స్ కావాలని చెప్పి అన్నారు మేడం గూడా వావ్! దాన్ని చేసారు. అది. అవును సార్. భలే వచ్చింది ఆ క్యారెక్టర్ అసల. ఆ! అది. ఇప్పుడు చాలామంది జెంట్స్ డైరెక్టర్‌తో చేసుంటారు కదా! ఆ! అంటే మేడం. ఇప్పుడు లేడీ డైరెక్టర్‌గా ఇది మానుషి శర్మ గారొచ్చారు. అవునమ్మా. సో, రెండిటికి డిఫరెన్స్ ఏమనుకుంటున్నారు? డిఫరెంట్ ఏం లేదమ్మా. అంటే లేడీస్, జెంట్స్ అని ఏం లేదు. ఓకే. కాపోతే మానస శర్మ గారి దగ్గరున్న తన ఆలోచన విధానం లోపల ఏముంటో తెలీదు గానీ, హ్మ్. డైలాగ్స్ మాత్రం డైరెక్ట్‌గా ఆ స్పాట్‌లోనే ఇస్తారు మేడం. ఓహ్! అదొకటి. తర్వాత ఓకే. లేదు సార్ కూల్ ఏమన్నా ఉంటే కూల్ సార్ మెల్లగా చేసుకోండి సార్ అని చెప్పని మనకు టైమ్ ఇస్తారు. ఓకే. చెప్తారు. అట్లా వేరే వాళ్ళు కూడా ఉన్నారు డైరెక్టర్లు. ఆ! కానీ ఈ మేడం అవునండి. దగ్గర ఆ స్పెషాలిటీ అయితే కనిపించింది నాకు. డైలాగ్ ఓహ్! ముందస్తుగా చెప్పరు. ఓకే. సీన్‌లోనే డైరెక్టర్ డైలాగ్ చెప్పింది నాకు ఆ డైలాగ్‌ని. ఓకే. సార్ మీరు డైలాగ్‌ని చెప్పండి. హ్మ్. ఎట్లా అంటే కొంచెం కామెడీ వేలో సార్. మీరు చెప్పే డైలాగ్‌ని బట్టి ఎదుటోళ్ళు నవ్వుకోవాలి. ఆ విధంగా అవును. మీరు చెప్పండి డైలాగ్ అని చెప్పన్నారు. అవును. అన్నప్పుడు ఇంతకుముందు చేసిన దానిలాగా ఆ మేడంకి చెప్పడం జరిగింది. ఓకే. అదే హ్మ్. తీసుకున్నారు షాట్ లోపల. ఓకే. ఇప్పుడు 'రాకాస' మూవీలో ఏమైనా అంటే మీకు మెమరబుల్‌గా ఉండే ఇన్సిడెంట్స్ ఏమైనా ఉన్నాయా? అంటే ఆ టీమ్‌తో ఎలా ఉండే వర్క్? 'రాకాసాలో' ఆ పెళ్ళికొడుకు ఫ్రెండ్స్ క్యారెక్టర్స్ కొన్ని ఉంటాయి. ఆ! దానిలో అంతా అంటే యూత్ 23, 24 ఏజ్ ఓకే. వాళ్ళు ఉంటారు వాళ్ళు. ఓకే. ఆహ్, మా అల్లుడు క్యారెక్టర్ చేసిన అతను ఫ్రెండ్స్ కాబట్టి వాళ్ళకి వాస్తవంగా దూరంగా ఉండాలి వాళ్ళు నాకు. ఆ! ఓకే. హీరోయిన్ అవును. గాని, అందులో అవును. చేసిన హీరోయిన్ గారు గాని, తర్వాత ఇప్పుడు హ్మ్. నా కూతురు చేసిన సుకన్య క్యారెక్టర్ చేసిన అమ్మాయి గాని, హ్మ్. మామూలుగా నేను పెద్దోడిని కాబట్టి దూరంగా ఉండాలి. కానీ అట్లా కాదు నేను కలిసిపోయి ఉండేటోడిని వాళ్ళతోని. ఓహో! వాళ్ళు కూడా నన్ను ఒక ఫ్రెండ్‌లాగా భావించి నాతోని జోకులు చేసుకుంటా, కామెడీ చేసుకుంటా, వావ్! ఏంది మామ ఇది ఇంత లేట్‌గా వస్తున్నావు? తొందరగా రా ఓహో! అక్కడ మేడం పిలుస్తున్నారు వెళ్దాం పదా షూట్‌కి అని చెప్పినట్టే ఓహో! కామెడీ చేసుకుంటుండేది. అంటే సూపర్. నిజానికి ఒక మామ, అల్లుళ్ళు ఏ విధంగా అయితే మాట్లాడుకుంటారో ఆ! ఆ విధంగా కామెడీ చేసేది. ఓకే. అక్కడ మేము చేసే కామెడీ చూసుకుంటూ మన మేడం వస్తారొచ్చి, డైరెక్టర్ ఆ! గారు వస్తారొచ్చి ఓకే. అరె! ఎవర్రా మీరంతా? ఓహ్! ఏంట్రా ఈ అల్లరి? ఓహో! అని అన్నది మేడం. ఓకే. అది. సార్ హీరో గారితో ఎలా ఉండే ర్యాపో? 'సంతోష్ శోభన్' గారితో? ఆయన చాలా ఫ్రెండ్లీగా ఉంటారు మేడం. ఆ! అమ్మ. తను ఏంటి అంటే ఆహ్, మనం విజయక ముందే ఆయనొచ్చి విజ్ చేస్తా అంటారు. బాగున్నారా ఓహ్! సార్ అది ఇది అని వావ్! చెప్పని. ఒక్కసారి పరిచయం అయితే అవును. విజ్ చేస్తారు. చాలా మంచి వ్యక్తి హీరో ఓకే. గారు. అందరితోని కలిసిపోయి ఉంటారు. చాలా హీరోయిన్ టాలెంటెడ్ యాక్టర్. హీరోయిన్ అవును. గూడా చాలా మంచిగా మాట్లాడుతది అందరితోని గూడా. ఓకే. ఎక్కడ గూడా నేను హీరోయిన్ అన్నట్టు ఎవరు లేరు. అంతా కలిసిపోయి ఉన్నారు. ఓకే. డైరెక్టర్ గారు గూడా హ్మ్. పలకరించి వచ్చి, "సార్ టిఫిన్ చేసారా సార్? ఓకే సార్ మీరుండండి మీ షాట్ త్వరలో ఉంటది. ఆ! వద్దురు" అని చెప్పని మాట్లాడేది. అదే ప్రొడ్యూసర్ గారు నిహారిక కదా! అవును. నిహారిక గారు కదా! అవును మేడం. మరి వచ్చేవారా అప్పుడప్పుడు షూటింగ్స్‌కి? మేడం నాకు వచ్చేది. చూస్తుండేది. వచ్చేవాళ్ళా? అవును. ఓకే. కనీసం అంటే నేను షూట్‌కి వెళ్ళి 4 డేస్ వెళ్ళినా, 2 హ్మ్. డేస్ మేడం నాకు కనిపించారు. నిహారిక గారు వచ్చారు అక్కడికి. యాహ్! ఓకే. హ్మ్. ఓకే సార్. సార్ ఇన్ని మూవీస్ చేశారు కదా సార్ మీరు. 42 ఏనో చేశారు కదా! సో, పెద్ద హీరోస్‌తో ఏమైనా చేశారా సార్? చేశాను మేడం. ఓకే. 'అఖండ 2'
ఓ బాలకృష్ణ గారితో చేశాను. బాలకృష్ణ గారితో చేశారు. ఫస్ట్ ఫైట్‌లో కనిపిస్తాను. ఓకే. మావి చిన్న చిన్న డైలాగ్స్ ఉండే. కానీ ఆ టైంకి నేను ఒక సీన్ లాస్ట్ ఎండింగ్‌లో లేకపోవడం వల్ల నా డైలాగ్స్ రాలేదు. ఓహో! ఆ తర్వాత 'గేమ్ చేంజర్', ఓహ్! ఆ తర్వాత 'గుంటూరు కారం', అయితే అందరూ 'పుష్ప పెద్ద 2', ఆ! తర్వాత 'సరిపోదా శనివారం', ఓకే. ఆ తర్వాత 'ఫ్యామిలీ స్టార్' హుహు. ఇట్లాంటి మూవీస్‌లో చాలా చేశాను నేను. అయితే పెద్ద పెద్ద హీరోలందరిని కవర్ చేసేసారు సార్. ఆ! ఆల్మోస్ట్ ఒక్క అయిపోయిందండి. చిరంజీవి గారితో చేయాలని చెప్పని నా ఆశ, ఆశ కోరిక. ఉందా? ఓకే. నేనింక అదే అడగబోతున్నాను. అంటే మీ డ్రీమ్ రోల్ ఎవరితోనైనా చేయాలనుకుంటున్నారా అని? అవునమ్మా. అంటే ఎవరికైనా ఉంటది కదా! చిరంజీవి గారిని కలవాలని, అవును. చూడాలని చెప్పని ఉంటది కదా! ముఖ్యంగా. అవును. చూడాలి, కలవాలని అవును. చెప్పని. ఇన్‌స్పిరేషన్ అని చిరంజీవి గా చెప్పారు కాబట్టి అవును. ఖచ్చితంగా ఉంటుంది. చిరంజీవి గారిని హ్మ్. చిరంజీవి గారితో ఒక సినిమా చేయాలని ఆలోచన ఉంది. ఓకే. అదొకటి. ఓకే సార్. అంటే కేవలం స్క్రీన్ పైన కనిపిస్తే సరిపోద్దని చెప్పని వచ్చిన నాకు, హ్మ్. ఇన్ని సినిమాల లోపల 38 అంటే 42 అంటే ఇంకో 4 సినిమాలు కొన్ని ఆ మధ్యలో ఆగిపోయినాయి అనుకోండి. ఇంకా అవి హ్మ్. రాలేదు. 38 సినిమాలే అనుకుందాం. కనిపించి చిన్న చిన్న స్క్రీన్ పైన కనిపించేటివి, ఓకే. డైలాగ్స్ చెప్పింది, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా చేసింది అనుకుందాం. హ్మ్. 38 సినిమాలలో ఆహ్, చేయడం నిజంగా నా అదృష్టంగా భావిస్తా. ఎందుకంటే అవును. చాలామంది ఇప్పటికి గూడా కొంతమంది రెగ్యులర్‌గా స్టూడియోస్‌కి వెళ్లి రెగ్యులర్ చేసినా గూడా కనీసం వాళ్ళకి స్క్రీన్ ప్రెజెంటేషన్ కూడా రాదు. స్క్రీన్ లోపల ఓహ్! అంటే వాళ్ళు యాక్ట్ చేయడానికి అవును. ఏమాత్రం ఛాన్స్ లేకుండా తిరిగే వాళ్ళు చాలామంది ఉన్నారు. నన్ను చూసి ఈ కొద్ది కాలం లోపలనే ఇన్ని సినిమాలు చేసినావంటే గ్రేట్ అనేటోళ్ళు కూడా ఉన్నారు. అవును. నాకంటే అంటే మొన్న 1 ఇయర్ బ్యాక్ వచ్చి మంచి క్యారెక్టర్ ఆర్టిస్ట్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. అవును. ఆ లక్ పైన డిపెండ్ అయి ఉంటది. హ్మ్. తర్వాత ఈ నాకిది యాక్చువల్లీ నేను అనుకునే కనిపిస్తే చాలనుకున్నోడిని ఇంతొచ్చిందని చెప్పండి గ్రేటే. అవును. అంతే. నేను ఆ కళామ తల్లికి రుణపడి ఉంటా. నాకు ఈ అవును. అవకాశం ఇచ్చినందుకు. అవును. హ్మ్, మళ్ళీ ఇంకా ఇప్పుడు చిరంజీవి గారితోని చేయాలని చెప్పని నా అత్యాశే వాస్తవం చెప్పాలంటే. నాలాంటి వాడికి అత్యాశే. లేదు కానీ సార్. రావాలని ఆ! కోరుకుంటున్నా. ఖచ్చితంగా వస్తుంది అది. సార్. హ్మ్. అదే ఒక్కొక్క స్టెప్ ఎక్కి ఎక్కి ఖచ్చితంగా మరి బాలకృష్ణ గారితో చేశారు కదా! అవును. ఖచ్చితంగా చిరంజీవి గారితో కూడా వస్తుంది. రావాలని ఆ! కోరుకుంటున్నా. యాహ్! సరే ఇంకా డ్రీమ్ ప్రాజెక్ట్ అంటే మీరు విలన్స్ ఓన్లీ నెగెటివ్ క్యారెక్టర్స్ ఇష్టమా? లేకపోతే ఎమోషనల్ క్యారెక్టర్స్ ఇష్టమా మీకు? అన్నీ ఇష్టమేనండి నాకు. ఓకే. అంటే ఏంటంటే అమ్మా, సినిమాలకు ఎందుకు రావాలనుకున్నా అంటే నటన పరంగా నా అంటే మన ఫస్ట్ రైటర్‌గా అనుకున్నా. రైటర్ పరంగా నన్ను నేను ప్రూవ్ చేసుకోవాలి. ఒకవేళ హ్మ్. యాక్టింగ్‌లోకొస్తే యాక్టింగ్ పరంగా గూడా నన్ను నేను ప్రూవ్ చేసుకోవాలి. సో, కాబట్టి ఏ పాత్రైనా చేస్తా. ఒక అవును. బిచ్చగాడి పాత్ర ఇచ్చినా చేస్తా. ఒక రైతు పాత్ర ఇచ్చినా చేస్తా. అవును. ఒక కార్మికుడి పాత్ర ఇచ్చినా చేస్తా. ఒక మన ఐఏఎస్, ఐపీఎస్ క్యారెక్టర్ ఇచ్చినా చేస్తా. అవును. దేనికైనా న్యాయం చేయాలి. బట్ డిఫరెంట్ డిఫరెంట్ క్యారెక్టర్‌లు కావాలని చెప్పని చూస్తున్నా. అవును. ఇప్పుడు నవరసాలున్నాయి. అవును. నవరసాల్లో అన్ని రసాలు చేయాలని చెప్పి నా ఆలోచన. అవును. అంతే. ఎమోషన్ సీన్‌ది ఎక్కువ చేయగలుగుతా నేను అనే జనాలు. ఆహా! కామెడీ పరంగా నీ ఫేస్ బాగుంటదని చెప్పని అనేటోళ్ళు కొందరు. అవును. 2 ఏవైనా చేస్తా. డిఫరెంట్ అయితే ఇంక మంచిగుంటదని నా ఆలోచన. ఓకే. సార్ మరి మీరు రైటర్‌గా చాలా పద్యాలు రాసారని చెప్పారు కదా! ఏమైనా పద్యం కవితలు, పాడతారా? ఆ! కవితలు. కవితలు. కవితలు అంటే రాసా అని చెప్పారు కదా! కరోనా టైంలో ఒక సాంగ్ రాసినమ్మా. అంటే ఆ! చాలా మంది అప్పుడు రాసిర్రు కరోనా టైంలో. ఓకే. ఆ సాంగ్‌ని తీసుకురావాలని చెప్పని నేను, ఫ్రెండ్స్ అందరం కలిసి కరోనా సాంగ్ తీసుకొచ్చినాం. ఓకే. మా ఫ్రెండ్ ఆహ్, రాంప్రకాష్ అని చెప్పని ఉంటాడు. తను కూడా సినిమాలో ప్రయత్నం చేస్తున్నాడు. ఓకే. అతను నేను ఆ కరోనా సాంగ్ రావాలని చెప్పని రవి, తర్వాత లక్ష్మణ్ అని ఫ్రెండ్స్ అందరం కలిసి ఒక సాంగ్ రాసినాం. ఆహా! అది వీడియో కూడా తీసినాం. నా ఓహో! యూట్యూబ్ ఛానెల్‌లో ఉంది. ఓకే. నేను అంటే నా ఓన్ ఒక ఛానెల్ ఉండాలని చెప్పని క్రియేట్ చేసుకున్న ఛానెల్ ఆహా! చిన్నది. ఓకే. దానిలో పెట్టేసిన. ఆ తర్వాత కవితలు అని చెప్పనంటే నేను 1995 నుంచి కూడా అంటే 10థ్ క్లాస్ అయిపోయిన వెంటనే చిన్న చిన్నగా రాయడం స్టార్ట్ చేసేటోడిని. హ్మ్. అప్పుడేంటి ప్రేమ కవితలు ఎక్కువ రాసేటోళ్ళం. ఓహ్! విరహ కవితలు అలాంటివి రాసేది. ఓహ్! అట్లా అంటే తర్వాత ప్రేమ మళ్ళీ కవితలు రాసి ఎవరికైనా ఇచ్చేవారా సార్? ఇవ్వలేదా? ఎవ్వరికీ ఇవ్వలే. ఆ అదృష్టం ఎవరు తీసుకోలే ఇప్పటి వరకు. ఓహ్! మీ వైఫ్‌కైనా రాసిచ్చారా? మా వైఫ్ చదువుతుండే నేను రాసిన బుక్‌లో. ఓకే. బాగున్నాయని చెప్పన్నది అంతే తప్ప ఓహో! గాని, ఓకే. ప్రత్యేకంగా రాసి ఏమి ఇవ్వలేదు. ఓకే. గ్రీటింగ్ కార్డ్స్, ఆ! న్యూ ఇయర్‌కి విషెస్ చెప్పుకుంటారు కదా! అంటే ఇలాంటి కళ ఉంది కదా సార్! యూజ్ చేసుకొని మీ వైఫ్‌కి ఇవ్వాల్సింది. మా వైఫే నాకిచ్చింది. ఓహ్! వావ్! సూపర్. ఓకే సార్. అంటే తను నన్ను ఇష్టపడ్డది. ఇష్టపడి పెళ్లి చేసుకున్నది కాబట్టి ఓహ్! నాకు ఇంత అంటే సినిమాలోకెళ్ళి అంటే మీది అవ్వడానికి లవ్ మ్యారేజా? లవ్ మ్యారేజ్. ఓహ్! ఒకలాంటి లవ్ ఇది మ్యారేజ్. నేను మిస్ అయ్యానే. ఓహ్! మా రిలేషన్స్ అమ్మాయే. ఓకే. రిలేషన్స్ అమ్మాయి. ఓకే. ఓకే. తను సో చేసుకుంటే నిన్నే చేసుకుంటా అని చెప్పని డైరెక్ట్ ఓపెన్‌గా వావ్! చెప్పేసింది నాతోని. గ్రేట్ సార్. హ్మ్. సార్ మరి కవిత ఏమైనా చెప్పండి సార్? ఐ మీన్ కవితలు అని చెప్పనంటే గుర్తు అప్పుడు రాసుకున్న కవితలు అవి. ఆ! దాదాపు అన్నీ మర్చిపోయినా. ఓకే. ఏమైనా ఆహ్, చిన్నదేమైనా ఉంటే చెప్పండి సార్? అప్పుడు రాసుకున్న చిన్న కవిత ఇది. ఓకే. ఇప్పుడు చూడడానికి ఫన్నీగా ఉంటది కావచ్చు గానీ, ఓకే. మాది మేము ఐటీ చేసినప్పుడు మాకు 'సావనీర్' బుక్ ఒకటి రిలీజ్ చేశారు. ఓకే. ఓకే. ఆ 'సావనీర్' బుక్‌లో
చిన్నగా అంటే అప్పట్లో ఎల్కేజీ బుక్ చదివే వాళ్ళకు కూడా విపరీతమైన బ్యాగులు మోసుకునే సిస్టమ్ ఉండేది. ఆ! ఆ అవును. సిస్టమ్ వ్యతిరేకిస్తూ ఓహ్! ఆ అబ్బాయి చదివేది ఎల్కేజీ, అవును. మోసే పుస్తకాల బరువేమో 10 కేజీ. ఆ! ఆ! అవును. పాపం స్కూలుకెళ్ళాలంటేనే లేజీ. ఆ! చేరుకుంటాడో లేదా కాలేజీ అని వాహ్! చెప్పని ఓ వ్యంగ్యంగా ఒకటి ఓహ్! రాసిన. సూపర్ సార్. దానికి భలే ఉంది. మా సావనీర్ బుక్‌ను అల్ల నారాయణ గారు దాన్ని ఎడిట్ చేసిర్రు. ఓకే. చేసి చూసి బాగుందని చెప్పని దానిలో సావనీర్ బుక్‌లో దాన్ని ఓహో! ఏపిచ్చిర్రు ఆయన. తర్వాత ఇక ప్రేమ గురించిన కవితలన్నారు కదా మీరు. ఆ! ఒక అమ్మాయిని అంటే ఒక అమ్మాయికి ప్రపోజ్ చేయాలంటే ఒక అబ్బాయి ఏ విధంగా చేస్తాడనే ఆ! ఉద్దేశం కొద్దీ ఓకే. ఆహ్, నా మనసుకే మాట్లాడే శక్తి ఉంటే, హ్మ్. నా మనసుకే మాట్లాడే శక్తి ఉంటే నీ పేరునే పదే పదే తలిసేది. వావ్! నీ పేరే నాకు నీ పేరే నాకు సర్వం గనుక. నువ్వు ఆహ్, నువ్వు నన్ను చూసి ఒక్కసారైనా నవ్వినట్లయితే హ్మ్. నా జీవితం బాగుండునేమో. వాహ్! మజ్నూను కాకపోదునేమో వాహ్! 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 ఆ! అని రాసుకున్న ఒక చిన్న కవిత వావ్! అది. సూపర్ సార్. దాని ముందు ఉంటది గుర్తులేదు. హ్మ్. ఎందుకంటే దాదాపు ఒక 20 ఇయర్స్ బ్యాక్ ఆ! రాసిన స్టోరీ. యాహ్! అవును. డైరీ చూస్తే మళ్ళీ గుర్తొస్తది. అవును. అది. అది చిన్న కవిత ఒకటి. ఓకే. ఇట్లా తర్వాత మీరు సార్ ఆ కరోనా ఆ! కరోనా గురించి అడిగారు కదా! ఓకే. కరోనా సాంగ్ ఏంటంటే హిందీ, తెలుగు మిక్స్ అయ్యి ఉంటే బావుంటది. అందరూ ఆ! రాస్తున్నారు కదా! అవునా? కొంత హిందీ, తెలుగు మిక్స్ అయ్యి ఉంటే బావుంటదనే ఉద్దేశం కొద్దీ ఓకే. ఆహ్, కరోనా కరోనా క్యా కరోనా ఇतना दिन रहेंगे तो हम क्या करना హ్మ్. जल्दी से जाओ तुम्हारा करना जल्दी से जाओ तुम्हारा करना नहीं गए तो हमारा हाथ में तुम ही मरना అని వాహ్! వాహ్! నువ్వు వాహ్! ఇంటికెళ్ళిపో మా అవును. దగ్గర ఉండకు వెళ్ళకపోతే నిన్ను మేము చంపేస్తామనే ఉద్దేశంగా ఓహ్! రాసిన వావ్! పాట అది కరోనా ఓకే. పైన. సార్ ఇప్పుడు రైటర్‌గా మీకు ఒకవేళ ఛాన్స్ ఏమైనా పెద్ద హీరోతో వస్తే మీన్స్ మీ మీ స్టోరీకి హ్మ్. అలా పెద్ద హీరోకి ఏమైనా వస్తే లేకపోతే మీకు మంచి ఆపర్చునిటీ వస్తే రెండిట్లో ఏది చేస్తారు? అంటే క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా ఒకటనుకోండి. ఆ! ఒక మంచి రోల్ హ్మ్. ఒక మీ ఇన్‌స్పిరేషన్‌తో వచ్చిందనుకోండి. హ్మ్. నెక్స్ట్ మీ రైటింగ్ హ్మ్. రెండిట్లో ఏది తీసుకుంటారు? చూజ్ చేసుకుంటారు? హ్మ్. రైటరా అది జరుగుతే లేకపోతే బానే యాక్టర్? ఉంటది. మీరన్నట్టు జరిగితే బానే ఉంటది. ఆ! బట్ ఏంటి అంటే రైటింగ్ అంటే ఏంటంటమ్మా అంటే నేను స్టోరీ రాస్తా, హ్మ్. డైలాగ్ రాస్తా, హ్మ్. రాసి వాళ్ళకిచ్చేస్తా. హ్మ్. ఇటు క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా చేస్తా. వావ్! 2 చేస్తా. వావ్! సూపర్ సార్. ఏ అవకాశాన్ని వదిలిపెట్టుకోను. హ్మ్. సరే అత్యాశ అయినా కూడా ఏ 2 అవకాశాలను వదిలిపెట్టుకోను. హ్మ్.